అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఏడాది జనవరి 20న అమెరికాకు అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికీ తన కార్యవర్గాన్ని నియమించుకుంటున్న ట్రంప్ ప్రపంచ దేశాల పట్ల తన వైఖరిని వెల్లడిస్తున్నాడు. ముఖ్యంగా అమెరికాకు అక్రమంగా వలసలు వచ్చే దేశాలపై ట్రంప్ గుర్రుగా ఉన్నాడు. ఎన్నికల ప్రచార సమయంలోనూ అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. తాను అధ్యక్షుడిని అయితే దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టి కనీసం 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను వెనక్కు పంపించడం ఖాయము అని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ప్రస్తుతం ఆయన విజయం సాధించడంతో అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపించేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఈ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసలపై ఘాటుగా స్పందించారు. వలసదారులను వెనక్కి తీసుకువెళ్లని దేశాలతో తాను వ్యాపారం చేయబోనని ట్రంప్ పేర్కొన్నాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా దేశంలోకి వలసదారులు వస్తున్నారు. వీరిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోను అని మరొకసారి ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమంగా వలస వచ్చే వారిని తిరిగి వారి దేశానికి పంపిస్తా, వలసల కట్టడిపై చర్యలు తీసుకునే దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగించలేము అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలే ట్రంప్ మాట్లాడుతూ, నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే పుట్టుకతో సంక్రమించే పౌరసత్వం అంశంపై దృష్టి సారిస్తా అని చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో పొందుపరిచిన జన్మ హక్కు పౌరసత్వం రద్దు చేయాలని యోచిస్తున్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. ఆ నిర్ణయం అమల్లోకి వస్తే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా యుఎస్లో తల్లిదండ్రులను జన్మించిన వారికి అమెరికా పౌరసత్వం లభించదు.